ఇప్పుడైతే మీ ముందుకి సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చేసాను. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే సైడ్ పెట్టుకునేసాను. దాని తర్వాత అయితే జీలకర్ర, మిరియాలు, ధనియాలు, చెక్క, లవంగం, ఆకు వేసేసి బాగా లైట్గా ఫ్రై చేసుకునేసాను. ఎండుమిర్చి మర్చిపోవద్దండి. దీంతోపాటు ఎక్స్ట్రా టమోటో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి గ్రైండ్ చేసి సైడ్ పెట్టుకునేసేయండి. దాని తర్వాత అయితే ఒక బౌల్లోకి బాగా వాష్ చేసి పెట్టిన చికెన్ వేసి కొంచెం అయితే పసుపు, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకునేసి మిక్స్ చేసుకునేసి సైడ్ పెట్టుకునేసేయండి. ఇంకా అయితే నేను మట్టి కుండలో వచ్చేసేది మా ప్రీవియస్ వీడియో వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా అయితే తెలిసే ఉంటుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి అయితే పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి ఇంకైతే చికెన్ అయితే వేసుకునేసి లైట్గా అయితే మిక్స్ చేసుకోండి. ఎక్కువ మిక్స్ చేయడం వల్ల అయితే చికెన్ స్మాష్ అయిపోతుంది. కొద్దిగా అయితే కరివేపాకు వేసేసి క్లోజ్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా 50% అయితే కుక్ అయిపోతుంది. దాని తర్వాత అయితే కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకునేసేయండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెప్పర్ అయితే వేసుకునేసి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి లిడ్ క్లోజ్ చేసేస్తే మనకైతే వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసేసేయండి. ఇంకా డిఫరెంట్ వేలో కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి అయితే చూసేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాయ్ గాయ్స్.